ఏమైంది కాంగ్రెస్ పార్టీకి? ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి? పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడున్న ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతే కనీసం దాని మీద కౌంటర్లు లేవు. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చిండు, కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటర్ ఇచ్చిండు తప్ప మిగతా సీనియర్ నాయకులు కానీ మంత్రులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా అనే మాటలు మాట్లాడడంతో పాటు ఇంకొక మాట మాట్లాడిండు. తెలంగాణ వ్యతిరేకులే పదవులు అనుభవిస్తుంటే నేనెందుకు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు అనే మాట కూడా మాట్లాడిండు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడిండు అని చెప్పి పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద హాట్గా చర్చ నడుస్తుంది. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. మరి ఒక ముఖ్యమంత్రిని ఇంత పెద్ద మాట అంటే, ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఎందుకు తన సహచర మంత్రులు కానీ ఆ పార్టీలో ఉన్న సీనియర్లు కానీ ఎవరు ఎందుకు స్పందించలేదు? దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఒంటరివాడైపోతుండా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒక్క మంత్రి కానీ ఒక్క సీనియర్ నేత కానీ పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్లు ఇవ్వలేదు. ఇది ఒక్కటేసారి కాదు, నిన్న మొన్న జరిగిన మహానాడులో కూడా తెలంగాణ విద్యాశాఖ మీద అక్కడున్న మంత్రులు నోరు వారేసుకున్నారు. తెలంగాణ విద్యాశాఖ పనికి రాకుండా పోతుంది అని చెప్పి మాట్లాడారు. ఏపీ విద్యాశాఖను పొగుడుకుర్రు. ఇక్కడ తెలంగాణ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. అంతటి అపవాదం వచ్చినప్పుడు కూడా ఒక్క మంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రికి సహచరులుగా ఉన్న మంత్రి కానీ కనీసం తన మీద వచ్చిన ఆరోపణకి సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ చేయలేదు. సీనియర్ నేతలైతే అసలు పట్టించుకోవటమే మానేసిర్రు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతుంటే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మాట్లాడుతున్నా కూడా మంత్రులు బయటకు వచ్చి కౌంటర్లు ఇవ్వట్లేదు. కనీసం వాళ్ళ శాఖల్లో జరిగిన ఇష్యూస్ మీద ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా కూడా బయటకు వచ్చి కౌంటర్లు ఇవ్వట్లేదు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లాంటి చోటామోటా నేతలు తప్ప సీనియర్లు కానీ మంత్రులు కానీ ఎవ్వరూ స్పందించిన పాపాన పోవట్లేదు. గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. గవర్నమెంట్ ఏర్పడ్డ కొత్తలో ఏదైనా ఇష్యూ వస్తే మంత్రులందరూ స్పందించేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకే, ఒక 5-6 నెలల నుంచే మంత్రులు ఎవరు ముఖ్యమంత్రి మీద ఎట్లాంటి ఆరోపణలు వస్తున్నా, ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాలు ఎట్లాంటి విమర్శలు చేస్తున్నా స్వయంగా ముఖ్యమంత్రి ఖండించుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడ్డది. కాకపోతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మీద ఏవైనా ఆరోపణలు చేసిన ప్రతిసారి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం, ఇట్లాంటి పనులన్నీ చేసేటోడు. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచాడు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి విషయంలో ప్రతిసారి బయటకు వచ్చి ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చాడు. అట్లాంటి వ్యక్తి కూడా ఒక 15-20 రోజుల నుంచి కామ్ అయిపోయాడు. బండి భగీరథ్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన విధానం మీద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానికి ఒక లేఖ రాసిండు అనే వార్త ప్రచారంలో ఉంది. సో నా మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసిండు అనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో చాలా దారుణమైన కథనాలు పబ్లిష్ అయినాయి. దాని వెనక రేవంత్ రెడ్డే ఉండు అన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చినాయి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు ప్రభుత్వం మీద కానీ అటు ముఖ్యమంత్రి మీద కానీ వస్తున్న ఆరోపణల మీద, విమర్శల మీద ఎట్లాంటి కౌంటర్లు ఇవ్వడం కూడా బంద్ చేసిండు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంత దారుణమైన మాటలన్నీ వెళ్ళిపోయినా కూడా ఎవ్వరూ మాట్లాడట్లేదు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా పక్క రాష్ట్రం నుంచి అక్కడున్న డిప్యూటీ సీఎం వచ్చి మరీ ఇక్కడ ముఖ్యమంత్రిని తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి వెళ్ళిపోతున్నా కనీసం మంత్రులు స్పందించకపోవడం, ఆ పార్టీ సీనియర్లు స్పందించకపోవడం, ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రిని ఒంటరిని చేసే వ్యూహం కనపడుతుందని పొలిటికల్ సర్కిళ్లలో వార్త నడుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ విశ్లేషణ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.